మైండ్ డిస్ట్రాక్ట్ అవ్వడం అనేది సమస్య కాదు. మైండ్‌కి దారి లేకపోవడమే అసలైన సమస్య. ఈ విధంగా మనం చేయగలిగితే కొన్ని రోజులకి డిస్ట్రాక్షన్స్ తగ్గి మనసు ఒక దానిపైన నిలబడడం అలవాటు జిడ్డు కృష్ణమూర్తి గారు కాన్సంట్రేషన్ అనేది ప్రెజర్ లేకుండా న్యాచురల్‌గా ఉండాలి అంటారు. ప్రెజర్ ఎప్పుడు వస్తుందంటే మిగతావన్నీ పట్టించుకోకుండా దృష్టిని బలవంతంగా ఒక విషయంపై పెట్టినప్పుడు. న్యాచురల్‌గా ఎప్పుడు ఉంటుందంటే ఎలాంటి సెలక్షన్ లేకుండా అన్నిటినీ స్పష్టంగా గమనించినప్పుడు, ఏం జరుగుతుందో అర్థం చేసుకున్నప్పుడు. డిస్ట్రాక్షన్ని మనం కనుక అర్థం చేసుకుంటే మైండ్కు బలవంతం అనేది అవసరం లేదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చూస్తున్నామని అనుకుందాం. అప్పుడు మనం ఏదో ఒక ఆలోచనలో పడి ఒక నిమిషం పాటు వీడియోపై దృష్టి పెట్టలేకపోయాం. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ వీడియోను కూల్గా రివైండ్ చేసి మనం ఎక్కడి నుండి అయితే కాన్సంట్రేషన్ పోయిందో అక్కడి నుండి మరలా వినడం మొదలు పెడతాం. ఇక్కడ మైండ్ను మళ్ళీ ఆ వీడియో పైన తీసుకురావడానికి మనకు ఎలాంటి బలవంతం లేదు. ఎందుకంటే ఆ వీడియోని చూడాలి అనే ఇంట్రెస్ట్ మన లోపల ఉంది కాబట్టి. ఇక్కడ ఆ వీడియో చూడకపోతే మార్కులు రావు అనే భయం లేదు. మనల్ని ఎవరూ కూడా బలవంతం చేయట్లేదు. అందుకే మైండ్ న్యాచురల్గానే తిరిగి వస్తుంది, మళ్ళీ వీడియోపై నిలుస్తుంది. మైండ్ డిస్ట్రాక్ట్ అవ్వడం అనేది సమస్య కాదు. మైండ్కి దారి లేకపోవడమే అసలైన సమస్య. స్టూడెంట్స్ పుస్తకాల ముందు కూర్చున్నప్పుడు దృష్టి పక్కకు వెళ్ళడం పొరపాటు కాదు. సింపుల్గా ఎలాంటి బలవంతం లేకుండా మైండ్ను మళ్ళీ ఆ పుస్తకంలోని టాపిక్ మీదకి తీసుకురావడం నేర్పించాలి. మార్కులు రావు అనే భయంతో కాకుండా మనం ఆ టాపిక్ నుండి ఏం నేర్చుకుంటున్నాం అనే ఒక క్యూరియాసిటీతో నేర్చుకునేలాగా ట్రైన్ చేయాలి. ఇలా గనక మనం మైండ్ను బలవంతం లేకుండా మళ్ళీ ఒక చోటికి తీసుకురాగలిగితే అదే రియల్ ట్రైనింగ్. ఈ విధంగా మనం చేయగలిగితే కొన్ని రోజులకి డిస్ట్రాక్షన్స్ తగ్గి మనసు ఒక దానిపైన నిలబడడం అలవాటు చేసుకుంటుంది, మన మాటను ఫాలో అవుతుంది. దీనికి రమణ మహర్షి గారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తారు. ఇప్పుడు మనం ఊర్లలో చూస్తుంటాం కదా, చెంగుమని గెంతే ఒక లేగదూడని మనం పట్టుకోవాలన్నా కష్టమే, దాన్ని బలవంతంగా తీసుకొచ్చి కట్టివేయాలన్నా కష్టమే. అప్పుడు రైతులు ఏం చేస్తారు? దానికి ఒక పచ్చిగడ్డి కానీ ఏదైనా చూపించి మెల్లగా దానిని తీసుకొచ్చి ఆ కర్రకు కట్టివేయడం జరుగుతుంది. అక్కడ బలవంతం లేదు, అది నేర్పుతో తీసుకొచ్చి అక్కడ కట్టేస్తారు. అదేవిధంగా మన మైండ్ కూడా అలా చెంగుమని గెంతే లేగదూడ మాదిరే ఉంటుంది. కాబట్టి దానిని మచ్చిక చేసుకుని ఒక దగ్గరికి తీసుకురావాలి తప్ప దాంతో ఫైట్ చేయకూడదు. ఇలా రోజు ఒక అరగంట అటు ఇటుగా ఒకే ప్లేస్లో పిల్లలని కూర్చోబెట్టి చదివించడం వల్ల వాళ్ళలో డిస్ట్రాక్షన్స్ తగ్గి మనసు అనేది ఒక చోట నిలబడడం జరుగుతుంది. పిల్లలు కూర్చున్న ప్లేస్ అనేది కొంచెం నీట్గా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. అక్కడ వస్తువులు అనేవి చెల్లాచెదురుగా కాకుండా అవి ఉండవలసిన ప్లేస్లో ఉండి క్రమబద్ధంగా ఉంటే ఏకాగ్రత అనేది సులభం అవుతుంది. థ్యాంక్ యూ.